అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటో తెలుసా? చెప్పేయమంటారా? చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు డెలివరీ తర్వాత స్కిన్ బాగా గ్లో అవుతుంది, స్కిన్ బాగా షైన్ అవుతుంది, మీరు ఫేస్ మీద ఏం యూస్ చేస్తున్నారు అక్క, మీ స్కిన్ చాలా బాగుంది అక్క అని చెప్పి చాలామంది సిస్టర్స్ మెసేజెస్ పెడుతున్నారు. సో వాళ్ళ కోసం అనమాట. సో ఈరోజైతే వీడియో అయితే నా బాడీ స్కిన్ తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. సో ఎవరైనా ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ ఉండేది, దాన్ని నొక్కేసేయండి. నేను చేసిన ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీ దాకా వచ్చేసిద్ది. మీరు నా వీడియోస్ మిస్ చేయకుండా అన్నీ చూసేయచ్చండు. సో వీడియో అయితే లేట్ చేయను, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నా డెలివరీ తర్వాత నా మెడ బాగా బ్లాక్గా ఉండేది, ఫేస్ బాగా బ్లాక్గా ఉండేది, హ్యాండ్స్ బాగా బ్లాక్గా ఉండేది. సో నా ప్రెగ్నెన్సీలో నేను చాలా కలర్ చేంజ్ అయిపోయాను అనమాట. సో నా మెడ బాగా నా బ్లాక్నెస్ కూడా చాలా పోయింది, చూసారా? అస్సలు లేదు ఇప్పుడు. సో నా హ్యాండ్స్ కూడా చూసారా మెరుస్తున్నాయి. నా హ్యాండ్స్ కలరు, నా ఫేస్ కలరు ఒకేలా ఉంది కదా? అవునండి, నిజంగానే నా హ్యాండ్స్ కలరు, ఫేస్ కలరు రెండు ఒకేలా ఉన్నాయి. సో నేను ఎందుకు ఇలా ఉన్నానంటే అది సీక్రెట్ ఏంటో చెప్పనా? ఏమీ లేదండి, మనము చాలా వరకు ఫేస్ మీద పెట్టిన దృష్టి మనం హ్యాండ్స్ మీద పెట్టము. మనము పని చేసుకునేటప్పుడు బయటకు వస్తూ ఉంటాము, ఎండ సన్లైట్ అనేది మన బాడీలో చూసారా, మన స్కిన్కి అనేది సన్ అనేది పడిద్ది. సో ఎండ తగిలినప్పుడల్లా మనకి మన స్కిన్ మీద ఎండ ఎక్కడెక్కడ తగిలిదో అక్కడక్కడ అనేది బ్లాక్ షేడ్స్ అనేది వచ్చేస్తూ ఉండిద్ది. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎండాకాలం వచ్చినప్పుడు మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి. సో డెలివరీ అప్పుడు నాకు మెడ ఫేసు మొత్తం బ్లాక్గా ఉందని చెప్పాను కదా. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోయిందండి. సో నేనేం చేశానంటే డైలీ నేను మెడ భాగాన ఉన్న నలుపు మొత్తం పోగొట్టడానికి నేను డైలీ ఏం చేశానంటే 1 నెలన్నర పాటు శనగపిండితో స్నానం చేశాను. అవునండి, నిజంగానే నా బాడీలో ఎక్కడెక్కడైతే బ్లాక్నెస్ ఉందో అక్కడక్కడే రుద్దకుండా ఫుల్ బాడీని శనగపిండితోటి నేను స్నానం చేశానండి. ఇది వరకులు ముటిపటి రోజుల్లో అందరూ ఫస్ట్ సబ్బులు లేకపోయినప్పుడు అప్పుడు శనగపిండితోనే స్నానం చేసేవాళ్ళంట. సో శనగపిండి ఐడియా వచ్చేసి మా పెద్ద అత్తయ్య గారు నాకు చెప్పారు. డెలివరీ అయ్యి నేను ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్ద అత్తయ్య గారు నన్ను చూడడానికి వచ్చి తను అన్నారు, ఈ ఒంటి మీద ఉన్న నలుపు పోవాలంటే నువ్వు శనగపిండితో స్నానం చేస్తే ఒళ్ళు మెరుస్తూ ఉండిద్ది, శనగపిండి షైన్ వచ్చిద్ది, నీ బాడీలో ఉన్న చెడు అనేది మొత్తం పోయి మన చేతుల మీద ఒంటి మీద ఉన్న ఆ హోల్స్ ఉన్నాయి చూసారా, ఆ హోల్స్ అనేది ఓపెన్ అయిపోతాయి, చెడు అనేది బయటికి నెట్టేసిద్ది. మనం శనగపిండి అనేది ఒక స్క్రబ్ లాంటిది. ఎందుకంటే కాస్త గరుకుగా ఉండిద్ది కదా, మనం శనగపిండితోటి బాగా రుద్దుకొని స్నానం చేసేటప్పుడు చూడండి గర్రం అనేది. కానీ శనగపిండితో స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక్కసారి మీ హ్యాండ్స్ చూసుకోండి, మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే నేను ఆ నెలన్నర శనగపిండితో స్నానం చేసేటప్పుడు ఒక అరగంట ముందు నేను బాడీకి ఆయిల్ రాసేదాన్ని. సో బాడీకి కొబ్బరి నూనె రాసేదాన్ని అనమాట. కొబ్బరి నూనె రాసిన ఒక అరగంట తర్వాత ఇంత శనగపిండి తీసుకొని వెళ్ళి ఫస్ట్ నేను బాడీ మొత్తాన్ని, ఫేస్ మొత్తాన్ని, నెక్ మొత్తాన్ని, ఫుల్ బాడీ మొత్తాన్ని 2 టైమ్స్ శనగపిండితో బాగా రుద్ది స్నానం చేసేదాన్ని. తర్వాత సోప్ యూస్ చేసేదాన్ని అనమాట. సో నేను అలా యూస్ చేస్తున్నప్పుడు నా బాడీలో షైన్ వచ్చేసింది. నా ఫేస్ మీద, నా నెక్ మీద ఉన్న, నా బాడీ మీద ఉన్న బ్లాక్నెస్ అనేది మొత్తం తొలగిపోయింది. ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నా బాడీలో కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. ఇది నిజమండి, మా అత్తయ్య గారు చెప్పారు. ఇప్పటికీ మా అత్తయ్య గారంట ఇప్పటికీ శనగపిండి రుద్దుకొని అప్పుడప్పుడు స్నానం చేస్తూ ఉంటారంట. సో నాకైతే ఈ చిట్కా బాగా యూస్ఫుల్ అయింది. అవునా అత్తమ్మ అని చెప్పి అప్పటికప్పుడు శనగపిండి ఇంట్లో లేకపోతే ఒక పావు కిలో తెప్పించుకొని మరీ నేను బాత్రూంలో పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మర్చిపోతానేమో అని చెప్పి బాత్రూంలోనే పెట్టుకొని ఒక గిన్నె అక్కడే పెట్టేసుకొని డైలీ అక్కడ నేను స్నానం చేసేటప్పుడల్లా రోజుకి 2 టైమ్స్ స్నానం చేస్తాను. స్నానం చేసేటప్పుడు డైలీ ఒక టైమే నేను రుద్దుకొని ఒక టైమే శనగపిండి యూస్ చేసేదాన్ని. ఎందుకంటే 2 టైమ్ యూస్ చేసి స్నానం చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం దొరికేది కాదు. పాప చిన్నపిల్ల కదా, ఏడుస్తూ ఉండేది. సో తన కోసం నేను ఒక్క పూటే
టైం కేటాయించి ఒక 15 నిమిషాలు బాత్రూంలో కేటాయించి నేను బాడీలో ఉన్న ఆ చెడు అనేది తొలగించడానికి ఒక 15 నిమిషాల పాటు నేను బాత్రూంలోని శనగపిండి రుద్దుకొని శనగపిండి తర్వాత సోప్ రుద్దుకొని స్నానం చేసి బయటకు వచ్చడానికి నాకు 15 నిమిషాలు పట్టేది. సో అందుకని నేను డైలీ ఒక్క పూటే శనగపిండితో స్నానం చేసేదాన్ని, డైలీ 2 టైమ్స్ మామూలుగా సోప్తో స్నానం చేసేదాన్ని అనమాట. సో అది శనగపిండి నిజానికి నాకు చాలా బాగా పడిందండి. శనగపిండి నేను ఇప్పుడైతే మళ్ళీ మానేశాను. శనగపిండి రుద్దుకొని స్నానం చేసినప్పుడల్లా నేను అసలు కలర్ వచ్చేసాను అనమాట. చాలా మంచి కలర్ వచ్చేసాను. ఇంకా నేను చూడండి 1 మంత్ నుంచి నేను యూజ్ చేయట్లేదు. సో 1 మంత్ నుంచి అంటే పాప అసలు వదిలిపెట్టి పెద్దదైపోయింది కదా, అసలు వదిలి ఉండట్లేదు. ఒక 5 మినిట్స్ కూడా నాకు టైం ఇవ్వట్లేదు. బాత్రూమ్కి వెళ్ళాలనే టైం కూడా ఇవ్వట్లేదు. మా సారమ్మ ఒక్కపెట్టి ఏడుస్తుందనమాట నేను కళ్ళ ముందు లేకపోతే. సో అందుకని నాకు టైం దొరక్క ఇప్పుడు నేను యూజ్ చేయట్లేదు. సో నేను ఒక నెలన్నర దాకా యూజ్ చేసినప్పుడు నా మెడ భాగాన ఉన్న నలుపు మొత్తం తొలగిపోయిందండి. సో మీలో ఎవరైనా ఉంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాడీలో ఉన్న బ్లాక్నెస్ రిమూవ్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా శనగపిండితో స్నానం చేయండి. మీ బాడీలో ఉన్న చెడు మొత్తాన్ని తీసేయండి నిజంగా. ఎందుకంటే నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. చాలామంది అడుగుతున్నారు, అక్క మీ ఫేస్ మీద ఉన్న బాడీ మీద ఉన్న బ్లాక్నెస్ మొత్తం ఎలా పోయిందక్క అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఈ వీడియో నేను చెప్పే మాటలు, నేను చేసే వీడియో నాతో పాటు ఇంకొక ఇద్దరికైనా యూజ్ అవుతాయని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరన్నా ఉంటే కొత్తగా నా ఛానల్లో వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ ఉండిద్ది, నొక్కేసేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. సో నా బాడీలో చేంజెస్ గురించి, కలర్ గురించి అయితే మీకు చెప్పేశాను. ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అనే కాదు, మామూలుగా అయినా సరే పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, మనం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. సో బయట ఎండలో తిరిగి వచ్చే మగవాళ్ళు ఇంట్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా, నార్మల్ పర్సన్స్కి కూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళే యూజ్ చేయాల్సింది ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు శనగపిండితో మనము రోజుకు ఒకసారి కాకపోయినా వారంలో 2 సార్లు అయినా సరే మనం బాడీ మీద శనగపిండి రుద్ది స్క్రబ్ లాగా యూజ్ చేస్తే మన బాడీలో ఉన్న దుమ్ము, ధూళి, మురికి, జిగురు, ఇంకా నూనె లాంటి తేమ ఏమన్నా ఉన్నా సరే పూర్తిగా తొలగిపోయి మన బాడీ అనేది బాగా షైన్ అయ్యిద్ది, బాగా గ్రోత్ అయ్యిద్ది అనమాట. సో మన బాడీలో కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా జరిగిద్ది. శనగపిండి యూస్ చేయడం వల్ల మన స్కిన్ కూడా బాగా మెరుస్తూ ఉండిద్ది, కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా పెరిగిద్ది, మన హెల్త్ పరంగా కూడా చాలా మంచిదన్నమాట. సో ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం బయట మార్కెట్లో దొరికే స్క్రబ్స్ తీసుకొచ్చి యూస్ చేయడం కంటే కూడా ఇది న్యాచురల్గా మనకి దేవుడు అందిస్తున్న పదార్థాలతోటి మనం ఇంట్లో న్యాచురల్ పద్ధతిలో మనము స్క్రబ్ లాగా శనగపిండి యూస్ చేసి స్నానం చేస్తే మన స్కిన్ కూడా బాగా గ్లో అయ్యిద్ది, షైన్ అవుతూ ఉండిద్ది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అయితే ఒకటి చేయండి, వీలైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరూ క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. బాయ్, టేక్ కేర్. మా సారమ్మ చూడండి అలాగే చూస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.